హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైదరాబాద్లోని మియాపూర్ వద్ద ఉన్న శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నటువంటి ధర్మక్షేత్రం దేవాలయాల సమూహానికి వెళ్తున్నామండి. ఇప్పటి వరకు ఎవరైనా మన నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ ధర్మక్షేత్రం ఆలయాలలో మొట్టమొదటిగా మనకి హనుమంతుని ఆలయం అండి, ఇది ఇక్కడ ఉండేది. దీని తర్వాత సాయి సన్నిధి, దాని తర్వాత దత్తాత్రేయ ఆలయం మరియు హోమగుండం, ధ్యాన మందిరం, అరుణాచల శివ దేవాలయం, రంగనాథ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవస్థానం, అమ్మవారి దేవాలయం, శివుడి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ సరస్వతీదేవి దేవాలయాలు ఇక్కడ ఉంటాయండి. మొదటిగా మనం ఇప్పుడు హనుమంతుని ఆలయానికి వెళ్తామండి. ఈ దేవాలయంలో హనుమంతుని పూజింపబడుతూ ఉంటారండి. వీరు రాముడి భక్తుడు మరియు భక్తి, శక్తి, సాహసం మరియు రక్షణకు ప్రసిద్ధి చెందుతూ ఉంటారండి ఇక్కడ యొక్క ఆంజనేయుడు. ఇక హనుమంతుని విగ్రహం ముందు ఉండేటటువంటిది ఈ ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయంలోకి అడుగు పెడతామండి. ఇక్కడ హనుమంతుని విగ్రహం సాధారణంగా శక్తివంతమైన శరీరంతో 2 చేతులతో తన చెయ్యిపై గద పట్టుకొని మరో చెయ్యిపై పర్వతం లేదా శ్రీరాముని పాదం పట్టుకొని ఉంటాడండి. ఈ ఆలయానికి ముందు హనుమంతుని పాదాలు కూడా ఉంటాయండి ఇక్కడ. ఇక పూజా విధానాల జోలికి వస్తే హనుమంతుని పూజలో జపమాల, అర్చన, హనుమాన్ చాలీస పఠనం వంటి ఆచారాలు అనుసరిస్తూ ఉంటారండి ఇక్కడ. ఇది ఒంటె విగ్రహం అండి. ఇకపోతే అభయ ఆంజనేయ స్వామి అవతారం చూడండి ఇక్కడ. ఈయన స్వామివారిని దర్శించుకోండి. పైన రాముడు, కింద హనుమంతుడు. ఈ పక్కన ఉండేటటువంటిది హనుమంతుడి విగ్రహమేనండి. అది కూడా హనుమంతుడు శ్రీరామవారి భక్తులండి. శ్రీరామనామం ఎప్పుడు జపిస్తూనే ఉంటాడు. ఇటువంటిది శ్రీరాముడు అంటే మనకు కూడా ఇష్టమే కదండి. సీతమ్మ వారి జాడ తెలుసుకుని తాను అంగుళీకాన్ని చూపించాలని ఇస్తున్న శ్రీరాముడు ఉత్థానం కోసం దశరథుడు దేవతను కోరుతున్న సన్నివేశం. ఇది వచ్చేసి 4 కుమారులు పుట్టినటువంటి సన్నివేశం. ఇది వచ్చేసి ఏకరక్షణలో రామలక్ష్మణులు. ఇది వచ్చేసి శివుని విల్లు విరుస్తున్న శ్రీరాముడు. ఇది సీతారాముల కళ్యాణం. ఇది వచ్చేసి సీతారాములు, లక్ష్మణుడు అరణ్యవాసం పట్టిన సన్నివేశం. ఇది వచ్చేసి అరణ్యంలో తిరుగుతున్నటువంటి సన్నివేశం. ఇది వచ్చేసి జింకను తెచ్చి ఇమ్మని కోరుతున్న సీతాదేవి. సీతాదేవిని అపహరించడానికి వచ్చిన రావణాసురుడు సీతాదేవిని అపహరించి వెళ్తున్నటువంటి సందర్భంలో అడ్డుకున్న గరుత్మంతుని చంపివేసిన రావణాసురుడు. రాముడికి చెప్పిన గరుత్మంతుడు సీతాదేవి జాడ కనుక్కోనమని హనుమంతుడికి చెప్పిన శ్రీరాముడు. లంకా దహనం చేస్తున్న హనుమంతుడు. రావణాసురుడితో యుద్ధం చేస్తున్న శ్రీరాముడు. సీతారాముల పట్టాభిషేకం, హనుమంతుడు భజనలు, హనుమంతుడి ఉగ్రరూపం, హనుమంతుని భక్తి. ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ పోతే ఈ పక్కనే ఉండేది గణపతి దేవాలయం అండి.
ఇక్కడ గణపతిని దర్శించుకోండి. ఇకపోతే ఇది శ్రీ పంచముఖి వేద గాయత్రి దేవాలయం అండి. అమ్మవారి విగ్రహం సాధారణంగా 4 చేతులు భుజాలపై పూలహారంతో అందంగా అలంకరించబడిన రూపంలో దర్శనమిస్తుందండి. ఇక్కడ దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని ఇక్కడ యొక్క ప్రజల ఆకాంక్ష అండి. అంతేకాకుండా శక్తి దేవతల రూపంలో దర్శనమిస్తుంటారండి ఇక్కడ. ఇది వచ్చేసి శ్రీ 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 శ్రీరామ విశ్వంబర దాసు దేవాలయం అండి. ఈ దేవాలయంలో చాలా పవిత్రంగా ఉంటుందండి. ఈ దేవాలయం ప్రాంతం అంతా కూడా లోపల విశ్వంబర దాసు స్వామి అండి. ఈయన చుట్టుపక్కల కూడా చాలా విగ్రహాలు నెలకొల్పి ఉన్నారండి. ఈ చూడ చక్కని ప్రదేశంగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ యొక్క ఆలయంలో. ఇక ఇది సాయి సన్నిధి అండి. ఈ సాయి సన్నిధిలో సాయినాథుని దేవాలయం షిరిడి సాయి బాబాను పూజించేందుకు అంకితం చేయబడిందండి. సాయిబాబా శక్తి, శాంతి, సంతోషం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ప్రసిద్ధి చెందారు. సాయిబాబా విగ్రహం సాధారణంగా బాబా యొక్క శిరోజములు, ఎరుపు వస్త్రాలు ధరించి ఉల్లాసంతో ఒక చేతితో సాపు పట్టుకొని మరో చేతితో కరోనా హోల్డర్ ధ్యాన స్థితిలో ఉంటారు. ఇక పూజా విధానాలు సాయిబాబాను పూజించినప్పుడు సాయి శాస్త్రం, సాయి సుప్రభాతం, సాయి భజనలతో పాటు నిత్య స్నానం, పసుపు, కుంకుమ, పూలు నైవేద్యాలుగా అర్పించబడుతుంటాయండి ఇక్కడ. ఇక ఇది దత్తాత్రేయ దేవాలయం అండి. దత్తాత్రేయుడిని పూజించేందుకు అంకితం చేయబడింది. దత్తాత్రేయుడు ధర్మం, జ్ఞానం మరియు దైవ అనుగ్రహం కోసం ప్రసిద్ధి చెందుతూ ఉంటారండి. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమన్వయ రూపం. దత్తాత్రేయుడి విగ్రహం సాధారణంగా 3 ముఖాలతో దుష్టుల వైపు విభజించబడిన 3 ప్రధాన దేవతల రూపంలో ఉంటుంది. ఆయన చేతుల్లో విభిన్న వస్తువులు మరియు యాత్ర ధరించే భిక్షాటన దుస్తులతో ఉంటారు. దత్తాత్రేయుడిని పూజించే సమయంలో విశేషమైన పూజా విధానాలు పాటింపబడ్డాయండి ఇక్కడ. ఇందులో నిత్య స్నానం, పసుపు, కుంకుమ, పూలు నైవేద్యాలు మరియు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ఇక్కడి అలవాటు. ఈ దేవాలయం నుంచి బయటికి రాగానే మనకి చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపిస్తుంటాయండి. చుట్టూ మన దేవాలయాలు, చెట్లు, మరి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం, ఇక్కడ ఉన్న నిత్యాన్నదాన పథకాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది హోమాలు, యజ్ఞాలు చేసేటువంటి గుండం అండి. యజ్ఞగుండం అనేది పూజల సమయంలో మరియు ప్రత్యేక హోమాలకు ఉపయోగించే ప్రదేశం. ఇది ఆధ్యాత్మిక శుభ్రత మరియు పవిత్రత కోసం ఏర్పాటు చేయబడి ఉంటుందండి. హోమాలకు, దైవ పూజకు మరియు ఇతర శ్రేష్ఠ పద్ధతుల కోసం ఉపయోగించబడుతూ ఉంటుంది. ఇక్కడ పసుపు, కుంకుమ నైవేద్యాలు మరియు హోమ సామాగ్రి సమర్పించబడుతుంటాయండి ఇక్కడ. ఇకపోతే ఈ యొక్క జ్ఞాన మందిరానికి పోయే ప్రదేశం అండి ఇది. ఈ పక్కనే ఉండేటువంటిది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ వాతావరణం అంతా కూడా. ఈ పచ్చని వాతావరణం, దీని ఎదురుగా ఉన్నటువంటిది ధ్యాన మందిరానికి పోయేటటువంటి దారి అండి ఇది. ఈ దారి గుండా ఎదురుగుండా పోతే ధ్యాన మందిరం అండి.
ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను నెలకొల్పారండి. ఈ ప్రతిమని దర్శించుకొని తర్వాత మనం ఆలయంలోకి, ఈ ధ్యాన మందిరంలోకి వెళ్ళాలండి. ఇది ధ్యాన మందిరము. లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఈ ధ్యాన మందిరం ఈ లోపల ఉంటుందండి. ధ్యాన మందిరం ప్రత్యేకంగా ధ్యానం, మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక అభ్యాసం కోసం రూపొందించబడిందండి. దీని యొక్క వినియోగం భక్తులు ప్రశాంతత పొందడానికి, ఆధ్యాత్మిక చింతన కోసం మరియు స్వీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇక్కడ సమయం గడుపుతుంటారండి. ఇక్కడ వచ్చేసి అరుణాచల శివ ఉంటాడండి ఈ లోపల. చూడండి, ఈ పైన ఉన్నటువంటి శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారు ఎవరికి వారు అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ లోపల. ఈ అరుణాచల శివ, అరుణాచల శివుడి ఒక ప్రత్యేక రూపం అండి. ఇది ముఖ్యంగా అరుణాచలం వద్ద పూజింపబడుతూ ఉంటారండి ఈ స్వామిని. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రతిమని ఇక్కడ స్థాపించారండి ప్రజలకి అందుబాటులో ఉండేదానికోసం. అదేవిధంగా శివుని విగ్రహం సాధారణంగా శివలింగం రూపంలో ఉంటాడు. అరుణాచల శివుడు అనేది పర్వత రూపంలో కూడా దర్శించబడుతూ ఉంటాడండి ఆయన. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అనుకున్న వారికి మోక్షం కలుగుతుందండి. ఇక్కడ వరదరాజుల స్వామి టెంపుల్ అండి ఈ పక్కన ఉండేది. ఈ వరదరాజుల స్వామి టెంపుల్లో శ్రీ రంగనాథుడు విగ్రహం యొక్క రంగనాథ రూపంలో పూజింపబడుతూ ఉంటారండి. ఈ రూపంలో విష్ణువు క్షేత్రపాలకుడు మరియు స్వర సంకల్పాలను సాకారం చేసే దేవుడండి. రంగనాథుని విగ్రహం సామాన్యంగా విశాలమైనటువంటి అందమైన శరీరంతో ఉంటుంది. విభిన్న శ్రేష్ఠ ఆకారంలో ఉంటుందండి. ఇక ఇది వచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అండి. అయ్యప్ప స్వామి దైవం అనేది అయ్యప్పుడిని పూజించేందుకు అంకితం చేయబడినటువంటిది దేవస్థానం అండి. ఆయన శ్రద్ధ, క్షమ మరియు నిష్టకు ప్రతీక. అయ్యప్ప స్వామి విగ్రహం సాధారణంగా ఆప్త పూజలు మరియు ధ్యాన స్థితిలో ఉంటుంటాడు. ధరించిన వస్త్రాలు సాధారణంగా పసుపు మరియు నీలం కలిసే వస్త్రాలతో ఉంటుంటాయి. ఈ అన్ని భాగాలు ధర్మపురి క్షేత్రంలో భక్తులకు ఆధ్యాత్మిక అభ్యాసం, శాంతి మరియు దైవ అనుగ్రహాన్ని అందిస్తుంటాయండి ఇక్కడ. ఇక ఇది లక్ష్మీ అమ్మవారి ఆలయం అండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సాధారణంగా ఆమె 4 చేతులతో కమలం పుష్పాలను పట్టుకొని ఉభయ చేతులతో బంగారు నాణ్యాలను ఉంచి రాజులతో మృదువైన ఉపవాసనతో ఉంటుంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతగా ఈమెని పూజిస్తూ ఉంటారండి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో కుంకుమ, పసుపు, పూలు మరియు ఇతర సాంప్రదాయ నైవేద్యాలు అందింపబడుతూ ఉంటాయి. వారంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు కూడా జరుపుతుంటారండి ఇక్కడ. ఇది హరికథ గానం చేసేటటువంటి మండపం అండి ఇక్కడ ఉండేది. ఇకపోతే ఇక్కడ శివాలయం అండి. శివాలయం ప్రాంగణంలో ముందున్నటువంటిది ధ్వజస్తంభం, తర్వాత మన నందీశ్వరుడు, ఆయన యొక్క పరమేశ్వరుడు యొక్క దివ్య
రూపం అండి. ఇది దివ్య రూపం. ఆయన పరమశివుడి యొక్క దివ్య రూపముని దర్శించుకుందాం మనం ఇప్పుడు. ఆయన చూడండి, మహా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి ఉన్నారండి ఆలయం ఎదురుగానే. దాని తర్వాత నందీశ్వరుడు ఇటుపక్క అటుపక్క ఆయన ద్వారపాలకులుగా ఉన్నారు. ఆ విధంగా ఉంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. శ్రీ శివుడి యొక్క విగ్రహానికి ముందున్నటువంటిది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం దాటుకొని వెళ్ళిన తర్వాత ఈయన వచ్చేసి నందీశ్వరుడు అండి. ఈ నందీశ్వరుడు శివాలయానికి ఎదురుగా అభిముఖంగానే ఉంటాడండి ఈయన ఎప్పుడూ కూడా. ఇకపోతే పరమాత్ముడైనటువంటి శివుడండి, శివలింగం రూపంలో దర్శనమిస్తుంటాడు ఇక్కడ. శివుడు పరమాత్ముడు రూపం. సృష్టి, స్థితి మరియు లయ ప్రసరించే శక్తిగా పూజింపబడుతుంటారండి ఈయన. శివుని విగ్రహం సాధారణంగా శివలింగం రూపంలోనే ఉంటుందండి ఎక్కడైనా కూడా. మనకి శివుడు శరీరం వెండి వర్ణనతో ఉంటుంది మరియు బంగారు రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాడండి శివుడు. పక్కనే ఉన్నటువంటి ఈయన ఎవరు? ఆయన పుత్రుడైనటువంటి గణపతి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత జ్ఞాన గణపతి అండి ఈయన. దీని పక్కన ఉండేటటువంటిది నెమలి ఎదురుగా ఉండేటటువంటిది సుబ్రహ్మణ్య స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు లేదా కార్తికేయుడు యుద్ధంలో విజయానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి దేవుడిగా పూజింపబడ్డారండి ఇక్కడ. శ్రీ భ్రమరి రుద్రాంబికాదేవి. ఈ శ్రీ రుద్రాంబికాదేవి దుర్గాదేవి యొక్క ప్రత్యేక రూపం అండి. కీటకాల రూపంలో దుష్ట శక్తులను సంహరించడానికి ప్రసిద్ధి చెందిందండి ఈ యొక్క దేవత. ఇకపోతే ఇవన్నీ నాగ ప్రతిమలు రూపొందించినటువంటి శ్రీ నాగదేవతల యొక్క మన రూపాలండి ఇక్కడ ఉండేది. ఇది నాగదేవతల ప్రాచీన భారతీయ సాంప్రదాయాల్లో పవిత్రంగా పూజింపబడిన సర్ప దేవతలు. వీరు ప్రధానంగా క్షేత్ర రక్షకులు, వంశ రక్షకులు మరియు కుటుంబ రక్షకులకు కూడా పూజింపబడుతూ ఉంటారండి ఇక్కడ. నాగదేవతలను పూజించే సమయంలో పాలు, పసుపు, పూలు, బిల్వపత్రాలు మరియు ఇతర సాంప్రదాయ నైవేద్యాలు అర్పించబడుతుంటాయండి ఇక్కడ. ప్రత్యేకంగా నాగపంచమి మరియు శ్రావణ మాసం సమయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ. సాధారణంగా నాగదేవతల విగ్రహాలు సర్పాకారంలో ఉంటాయి. ఇవి కట్టడాలు లేదా సర్ప పుట్టలు దగ్గర ఏర్పాటు చేయబడుతూ ఉంటాయండి. ఇకపోతే ఈ నాగదేవతల యొక్క విగ్రహాలను ఈ ప్రతిమలుగా చేసి ఈ యొక్క కలగలిసిన వేప చెట్టు, రాగి చెట్టు ఉండేటటువంటి ప్రదేశాల్లోనే నాగ ప్రతిమలను స్థాపించి వాటిని పూజించడం భక్తులకు ఎంతో అపూర్వమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం అండి. ఈ ప్రదేశాల్లో పూజించడం తమకు ఎంతో మేలు చేకూరుతుందని ఇక్కడి యొక్క ప్రజల విశ్వాసం అండి. ఇకపోతే ఆ పైన కనిపించేటటువంటిదే అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడి యొక్క దేవస్థానం అండి. ఈ యొక్క దేవస్థానంలో అష్టభైరవులు ఉంటారండి ఇక్కడ నెలకొల్పుకొని. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఆత్మలింగేశ్వరుడు అండి. జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు శివుడి ప్రత్యేక రూపం అండి. ఆత్మలింగేశ్వరుడు అనేది శివుని శక్తి, జ్యోతి మరియు ఆత్మరూపంలో ప్రతీక. అష్టభైరవులు ఈ దేవత యొక్క రక్షక దైవాలుగా పూజింపబడుతూ ఉంటారండి ఈ ఆలయంలో. మూర్తి వచ్చేసి లింగ రూపంలో శివలింగం ఉంటుంది. అష్టభైరవులు
విగ్రహాలు కూడా శివుడి వైవిధ్య రూపాలు, ఆయుధాలు మరియు శక్తులతో ఉంటాయండి. అంతేకాకుండా పూజా విధానాలు శివుడి పూజలో శివుడి లింగాన్ని అభిషేకాలు, బిల్వపత్రాలు, పాలు, తేనె, పంచామృతం మరియు ఇతర నైవేద్యాలు అర్పించబడుతూ ఉంటాయండి. ఈ స్వామికి ప్రతి సోమవారం మరియు ప్రతి శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఈ యొక్క ఆలయంలో. ఈ ఆలయంలో శివుడిని తీసుకునేదానికి పర్మిషన్ ఇవ్వలేదండి. అయినా కానీ నేను ప్రయత్నించాను. స్వామిని అడిగి ఆ స్వామి ఒక్క సెకండ్ మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు. ఆ సెకండులో మీకు ఏం కనిపిస్తుందో అయితే నాకు తెలియదు. ఓం నమ శివాయ. ఇది పద్మావతి అమ్మవారి దేవస్థానం అండి. ఇది శ్రీ పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో గజవాహనంపై దర్శనమిస్తుందండి మనకి ఇక్కడ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఇక్కడ యొక్క భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నెలకొన్న ఈ ఆలయానికి వస్తూ ఉంటారండి ఎక్కువ మంది జనాలు. ఈ యొక్క ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తే అన్ని దైవాలు తమను ఆదరిస్తారని నమ్ముతారండి ఇక్కడ. శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణువు యొక్క అవతారం అండి. తిరుపతి తిరుమల దేవస్థానంలో పూజింపబడే విధంగానే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవుడండి ఇక్కడ. ఆయన భక్తి, రక్షణ మరియు సంకల్ప సాఫల్యత కోసం పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం సాధారణంగా అలంకారంతో శ్రీనివాసుడు రూపంలో ఉంటుంది. ఆయన చేతిలో శంకు, చక్ర, గద మరియు పద్మం ఉంటాయి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం, తోమాల సేవ, పూజలు, అర్చనలు మరియు నైవేద్యాలు అందింపబడతాయి. శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి ఈ స్వామికి. ఇక ఇది శ్రీ సరస్వతీదేవి ఆలయ ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి ఇక్కడ ఉండేది. ఈ ధ్వజస్తంభం చాలా పెద్దదిగా నిర్మించారండి ఇక్కడ. ఈ ధ్వజస్తంభము దాని పక్కన ఉన్నటువంటి హంస వాహనము ప్రధాన దైవము శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి విద్య, జ్ఞానం, కళలు మరియు సాహిత్యానికి దేవతండి. విద్యార్థులు మరియు కళాకారులు ఆమెకు భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారండి. సరస్వతీదేవి విగ్రహం సాధారణంగా తెల్లని వస్త్రాలు ధరించి ఒక కమలం పుష్పం మీద కూర్చుని ఉంటుంది. ఆమె 4 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో వీణ, మరొక చేతిలో జ్ఞాన గ్రంథం, మిగిలిన 2 చేతులు ఆశీర్వాదం మరియు జపమాల పట్టుకుంటాయండి. సరస్వతీదేవిని పూజించే సమయంలో తెల్లని పూలు, పసుపు, అక్షింతలు మరియు పాఠ్య పుస్తకాలు అర్పింపబడుతూ ఉంటారండి. వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ. సరస్వతీదేవి ఆలయం పక్కనే వ్యాసుని ఆలయం ఉందండి. వేదవ్యాసుడు మహాభారతం మరియు పలు పురాణాల రచయిత. ఆయనకు సంస్కృత భాష, వేదాలు మరియు హిందూ సాహిత్యం యొక్క ఆచార్యుడిగా ప్రార్థిస్తారండి ఇక్కడ. ఈ ఆలయం పక్కనే విఘ్నేశ్వర ఆలయం కూడా ఉందండి. గణపతి విగ్రహం సాధారణంగా 4 చేతులతో, పెద్ద తలతో, గొప్ప దేహంతో ఉంటుంది. ఒక చేతితో లడ్డు, ఒక చేతితో పాశం, ఇంకొక చేతితో అంకుశం మరియు ఆశీర్వాదం ఇచ్చే హస్తం ఉంటుందండి. పక్కనే శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం దేవాలయం ఉందండి. ఆ దాంట్లో శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారం అండి. భగవద్గీత ఉపదేశకుడు,
ప్రేమ, దయ, ధర్మం మరియు విజ్ఞాన ప్రతీక. అతన్ని శ్రీమద్ భాగవతం, మహాభారతంలో ప్రస్తుతించారు. శ్రీకృష్ణుని పూజలో గోకులాష్టమి, జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు భజనలు నిర్వహిస్తూ ఉంటారండి ఈ స్వామిని అనుగ్రహం పొందడానికి. ఇక శ్రీ లక్ష్మీ అమ్మవారి సామూహిక కుంకుమార్చన పూజలు చేస్తూ ఉంటారండి ఇక్కడ యొక్క మహిళలు. ఈ పూజను సామూహికంగా అనేక మంది భక్తులు కలిసి నిర్వహిస్తూ ఉంటారండి. భక్తులు ఒక చోట చేరి గాత్ర పూజలతో పాటు కుంకుమార్చన నిర్వహిస్తుంటారు. ఇది మంత్రోచ్చరణలు, వేద మంత్రాల జపం మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కూడి ఉంటుందండి ఈ పూజ. కుంకుమార్చన అనేది అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విధానంలో పూజ చేయబడే ఒక ప్రత్యేక పద్ధతి. ఇందులో కుంకుమను అమ్మవారి పాదాల వద్ద అర్పించి శాంతి, సంపద మరియు సౌభాగ్యం కోరుతూ పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ యొక్క మహిళా భక్తులు. అంతేకాకుండా పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళి గోమాత పూజను కూడా నిర్వహిస్తూ ఉంటారండి. అందులో గోశాలను పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే గోవు అనేక దేవతలను ఆవహించి ఉంటుంది. గోవుల పూజ ద్వారా ధర్మం, ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చని ఇక్కడ యొక్క భక్తుల విశ్వాసం అండి. గోవుల పూజ, గోవు సహజ సిద్ధమైన పంచగవ్య అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం మరియు గోమయం సుగుణాలను పొందేందుకు నిర్వహించబడుతుంది. పంచగవ్య అనేక వైద్య, ఆధ్యాత్మిక మరియు ఆహార ప్రయోజనాలు కలిగిస్తుందని ఇక్కడ యొక్క భక్తుల విశ్వాసం అండి. ఈ ధర్మపురి క్షేత్రం ప్రాంగణం విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉందండి. ఇది పార్కింగ్ సదుపాయాలు, భక్తుల కోసం విశ్రాంతి ప్రాంతాలు మరియు సమూహాలకు అనువైన ప్రదేశాలను కలిగి ఉంది. ఆలయ ప్రాంగణం రామ్ చరణ స్వాగత ద్వారాలు మరియు ప్రదర్శన మండపాలు ఉన్నాయి. వీటి వల్ల భక్తులు మరియు సందర్శకులు క్షేత్రంలో సౌకర్యవంతంగా ఉండగలరని భావన. ధర్మపురి క్షేత్రం పరిసరాల్లో భక్తుల కోసం ప్రసాదం పంపిణీ, అన్నదానం మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించే భోజనశాల కూడా ఉందండి. ఈ భోజనశాలలో భక్తులకు సాంప్రదాయంగా వంటలు మరియు ప్రసాదాలు అందించబడుతూ ఉంటాయి. ఈ ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మికత మరియు భక్తి పరిపూర్ణత కలిగిన ఒక ప్రత్యేక ప్రదేశం. పరిసరాల ఆవరణ ప్రశాంతత, ప్రకృతి మరియు ఆధ్యాత్మిక సౌకర్యాలను సమీకరించినదిగా ఉంటుంది. దీని ద్వారా భక్తులు మరియు సందర్శకులు తమ ఆధ్యాత్మిక సాధనను సాఫల్యవంతం చేసుకునే అవకాశం పొందుతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే నాగేంద్ర వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోలను చూస్తూ ఉండాలంటే ఎప్పుడు మీరు మీ యొక్క బంధువులకు, స్నేహితులకు నాగేంద్ర వ్లాగ్స్ ఛానల్ యొక్క ఆవిష్కతను తెలిపి నాగేంద్ర వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరియు షేర్ చేయమని మరియు లైక్ కూడా చేయమని మీరు మీ యొక్క అందరికీ చెప్పమని నా ప్రార్థన అండి. ఓకే బాయ్, ఉంటానండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను. బాయ్.